హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్విక అని వీడియోస్. ఎస్, మేము ఈరోజు ఒక క్రేజీ గేమ్ ఆడబోతున్నాము. ఆ గేమ్ ఏంటంటే షూట్ ద బెలూన్. మేము ఈరోజు అయితే గన్నుతో బెలూన్ని షూట్ చేయబోతున్నాము. గేమ్ ఎట్లా అంటే ముగ్గురం ఉన్నాము. మా దగ్గర 3 బుల్లెట్స్ అయితే ఉన్నాయి. ఈ బుల్లెట్స్ తోటి ఒక్కొక్కరికి 3 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. సో 3 టైమ్స్లో ఎన్ని బెలూన్స్ అయితే పగలగొడతారో, ఎక్కువ ఎవరైతే బెలూన్ని పగలగొడతారో వాళ్ళు ఈ గేమ్లో విన్నర్. అని గేమ్ ఆడదామా? బెలూన్ పగలగొడతావా? వెరీ గుడ్. చూద్దాము ఎవరైతే గేమ్లో గెలుస్తారో. గేమ్ స్టార్ట్ చేద్దామా? మేము ఫస్ట్ అయితే ఎవరు ఆడతారంటే ఈ గేమ్లో ఫస్ట్ ధనుంజయ్ ఆడతాడు. ఈ గన్తో కాదు, ఈ పట్టుకో, ఇక్కడ అన్విక దగ్గర ఉంది కదా, ఈ గన్నుతోటి మేము గేమ్ అయితే ఆడుతున్నాం. ఒకసారి ట్రయల్ చేద్దామా? బుల్లెట్ ఎట్లా పోతుందో ఇట్లా లాగేసి ఒకసారి చూడండి. ఈ సైడ్ కొడతాను, అది అట్లా పోతుంది. సో ఈ బుల్లెట్లకి పిన్స్ పెట్టాము. బెలూన్స్కి తగలగానే పగిలిపోద్ది. సో మామూలు పిన్స్ ఇవి, ఎవరైనా వాడచ్చు. గేమ్ స్టార్ట్ చేద్దామా? రైట్, ధనుంజయ్ కమాన్ తీసుకో. ఇగో ఇక్కడ నిలబడి గేమ్ను ఆడాలి, ఓకేనా? ఓకే, ఇప్పుడు ధనుంజయ్ ఫస్ట్ ఛాన్స్. ఆ ధనుంజయ్ కొట్టు. ధనుంజయ్కి ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఒకసారి చూడొచ్చు, బెలూన్ అయితే పగలేదు. అంటే బెలూన్ పైకి వెళ్ళింది బుల్లెట్, బట్ బెలూన్ అయితే పగలేదు. ఇప్పుడు ధనుంజయ్కి రెండో ఛాన్స్ ఇస్తున్నాము, ఓకేనా? రైట్, ధనుంజయ్కి రెండో ఛాన్స్ అయితే ఇచ్చాము. చూద్దాము, ఓకే? షూట్. ఎస్, ధనుంజయ్కి ఒక బెలూన్ అయితే పగిలింది. ధనుంజయ్ ఎట్లా అనిపించింది నీకు? నీకు ఒక ఛాన్స్ అయితే వచ్చింది. నీ 2 ఛాన్సులు అయిపోయినాయి, ఇంకా ఒక ఛాన్స్ ఉంది. ఆ ఒక ఛాన్స్లో ఎన్ని బెలూన్ పగులుతాయో చూద్దాం. ఇప్పుడైతే ఒక బెలూన్ అయితే పగిలింది, ఇంకొక ఛాన్స్ ఉంది ధనుంజయ్కి, చూద్దాం, ఓకేనా? ఇది 3rd ఛాన్స్. ఓకే, షూట్ చేస్తావా? అన్వికెట్ వచ్చేసి ఎదురుగా నాకు, ఓకే? షూట్ చేయి. ఎస్, ఒకసారి చూడొచ్చు, అక్కడ బుల్లెట్ అక్కడే చిక్కుకుంది. ధనుంజయ్కి కొట్టుడు, ఇగో రైట్, బుల్లెట్ కూడా ఇక్కడే ఉంది. ధనుంజయ్కి 1 and 2. ధనుంజయ్ 3 ఛాన్స్లో 2 బెలూన్స్ అయితే పగలగొట్టాడు, ఓకేనా? ఇప్పుడు ఎవరు ఆడబోతున్నారు? అన్విక ఇప్పుడు గేమ్ ఆడబోతుంది. స్టార్ట్ చేద్దామా? అన్విక, ఎన్ని పగలగొడతా అనుకుంటున్నావు? నువ్వు ధనుంజయ్ 2 పగలగొట్టాడు, నువ్వు 3 బెలూన్స్ బ్రేక్ చేసావనుకో, నువ్వే విన్నర్, ఓకేనా? ఒకవేళ ఇద్దరికి సేమ్ టై అయిందనుకో, మళ్ళీ వాళ్ళిద్దరికి మళ్ళీ గేమ్ కండక్ట్ చేస్తాము, ఓకేనా? ఇప్పుడు అన్విక ఛాన్స్ చూద్దాం రండి. అన్వికకి ఫస్ట్ ఛాన్స్. అన్విక షూట్ చేయి. అన్విక కూడా చూడొచ్చు, ఒక బుల్లెట్ అయితే మిస్ అయిపోయింది. అన్విక, నీదొక ఛాన్స్ అయితే అయిపోయింది. కరెక్ట్గా షూట్ చేయి, ఓకేనా? పట్టుకో, బుల్లెట్ పెడుతున్నాను. గన్ను ఇట్లా గట్టిగా పట్టుకొని షూట్ ఇవ్వండి, ఓకే? ఇప్పుడు రెండో ఛాన్స్, షూట్ చేయి. అన్విక మిస్ అయిపోయింది, రెండో బుల్లెట్ కూడా మిస్ అయిపోయింది. ఒకసారి చూడండి. అయితే అన్విక ఏం చేస్తుందంటే ఇట్లా ఇట్లా పైకి పెట్టి కొడుతుంది, అది పైకి వెళ్ళిపోతుంది. అన్విక కరెక్ట్గా గురి చూసి కొట్టు, ఓకే? ఇప్పుడు అన్వికకి 3వ ఛాన్స్. ఇప్పుడైతే 2 మిస్ అయిపోయినాయి, 3వ ఛాన్స్ చూద్దాం. అన్విక షూట్. అన్వికకు 3-0. అన్విక ఏమైందిరా, ఆట రాలేదా నీకు? అన్వికకి ఏమైందో బాబు, ఇంకొక ఛాన్స్ ఇద్దాము. అయితే 3 బుల్లెట్లు కూడా సేమ్ ప్లేసు ఇక్కడ ఈ ఏరియాలో తగిలినాయి. సో ఒక్క ఛాన్స్ అయితే ఇద్దాము అన్వికకి, చూద్దాం కొడుతుందా లేదు చూద్దాం. ధనుంజయ్ ఒక ఛాన్స్ అయితే ఇద్దాము, ఓకేనా? వెరీ గుడ్, జరుగు,
ఒక ఛాన్స్ ఇస్తున్నాము. కుంది ఇది ఇట్లా పైకి పెట్టకు, ఇట్లా ఉంది, ఇక్కడ ఉంది టార్గెట్. ఓకే కొట్టు. ఒకసారి చూడొచ్చు అన్విక ఎక్కడ కొట్టిందో. ఇంతకుముందేమో ఈ ఏరియాలో కొట్టింది, ఇప్పుడేమో ఈ ఏరియా కొట్టింది. సో మిస్ అయిపోయింది. అన్వికకు ఇంకొక ఛాన్స్ ఇచ్చినా మిస్ చేసుకుంది. ఓకేనా, ఇప్పుడు థర్డ్ నేను ఆడబోతున్నాను. నేను ఎన్ని పగల కొడతానో ఒకసారి అయితే చూద్దాం రండి. పోతున్నాను. నాకైతే 3 ఛాన్సులు ఉన్నాయి. ఎన్ని బెలూన్స్ పగులుతాయో ఒకసారి అయితే చూద్దాము. ఓకేనా అన్విక, చూద్దాము. ఎస్, నాదైతే ఫస్ట్ ఛాన్సే కొట్టేశాను. చూడండి ఒకసారి. ఇదిగా ఇక్కడ ఉన్న బెలూన్ అయితే పగిలింది, ఇక్కడే ఉంది. సో అక్కడే ఉండని ఆ బెలూన్ కూడా. ఇప్పుడు నాది రెండో ఛాన్సు. ఓకేనా, వచ్చు. ఎస్, నాది రెండో ఛాన్స్ కూడా పర్ఫెక్ట్గా బుల్లెట్ దిగింది. ఇక్కడ రెండో ఛాన్సు మా బెలూన్ అయితే పగిలింది. ఓకేనా, అండ్ లాస్ట్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఇది కూడా పగిలిందంటే నేనే విన్నర్. చూద్దాం అన్విక, చూద్దామా? ఎస్, నాది థర్డ్ ఛాన్స్ కూడా 3 బెలూన్స్ పగిలాయి. ఇగో ఒకసారి ఇక్కడ వచ్చి చూడొచ్చు. అన్విక, నీ పగలలేదు, నాయి మాత్రం 3 బెలూన్స్ పగిలాయి. ఓకేనా, అయితే చూడండి. ఇప్పుడు రెండో రౌండ్లో జస్ట్ సింగిల్ బెలూన్, సింగిల్ ఛాన్స్ ఇస్తాను. సింగిల్ ఛాన్స్లో పక్కా బెలూన్ పగలాలి. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఒకటే ఒక ఛాన్స్. ధనుంజయ్ షూట్ చేయి. ఎస్, ధనుంజయ్ ఇది షూట్ అయితే పడింది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ బుల్లెట్ అయితే పర్ఫెక్ట్గా దిగింది. ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి, ఇక్కడ దిగింది ధనుంజయ్ది పర్ఫెక్ట్గా బుల్లెట్ అయితే దిగింది. ఓకే, నెక్స్ట్ అన్విక. ఓకేనా అన్విక, ట్రై చేస్తావా? ఈసారి మాత్రం పక్కా బుల్లెట్ దిగాల్సిందే. అయితే గన్నును గట్టిగా పట్టుకో. ఓకేనా, గట్టిగా పట్టుకో. అంత కాదు, టార్గెట్ ఇక్కడ, అది రైట్. అన్విక ఛాన్స్ ఇచ్చాము. 1 2 3 షూట్. రైట్, అన్వికకి ఇక్కడ పగిలింది బెలూన్. ఒకసారి చూడొచ్చు. ఓకే అన్విక, యూ సూపర్. చూడు, ఇక నీ బెలూను ఇక్కడ వెళ్ళింది. సేమ్ ధనంజయ్కి ఏ బెలూన్ వలిగిందో అన్విక కూడా అదే బెలూన్ వలిగింది. ఇప్పుడు సింగిల్ ఛాన్స్లో నేను ఆడుతున్నాను. నాది సింగిల్ షాట్ మిస్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ బెలూన్ లేదు, ఎంటీ అయిపోయింది. సో ఈ సెకండ్ రౌండ్లో నేను ఓడిపోయాను. వీళ్ళిద్దరికి టై అయింది. సో వీళ్ళిద్దరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ సింగిల్ షాట్ ఇస్తున్నాను. ఇప్పుడు ధనంజయ్కి అయితే సింగిల్ ఛాన్స్ అయితే ఇస్తున్నాము. మళ్ళీ వీళ్ళిద్దరికి ఒకసారి టై అయింది, మళ్ళీ పెడుతున్నాను. ఓకే 1 2 3. ధనంజయ్కి ఈసారి కూడా రాలేదు. ఏం ధనంజయ్, ఏమైంది? మరి ఎందుకు దిగుతలేదు బుల్లెట్? ఒక్కటి కూడా వాడట్లేదు. ఏమైందని? డిప్రెషన్ అంట, డిప్రెషన్లో ఉండట ధనంజయ్. మరి అన్విక డిప్రెషన్లో ఉందో లేదో చూద్దాము. అన్విక ఒక ఛాన్స్ ఇద్దాము. ఓకే అన్విక, ఈసారి నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఓకే, నువ్వు ఏంటంటే కింది దాన్ని టార్గెట్ చేయి, కొంచెం కింది దాన్ని టార్గెట్ చేసి కొట్టు. ఓకేనా, 2 చేతులు పట్టుకో, 2 చేతులు పట్టుకొని ఒకటి 1 2 3. ఎస్, ఓకే అన్విక చూడొచ్చు, ఇక్కడ బెలూన్ పలిగింది. ఓకే రైట్, అన్విక ఇటు వచ్చేసి. ఓకే ఇటు రైట్. ఫస్ట్ రౌండ్లో నేను విన్ అయ్యాను. ఓకే, సెకండ్ రౌండ్లో ధనుంజయ్ విన్ అయ్యాడు. థర్డ్ రౌండ్లో ఇద్దరు టై అయింది, బట్ మళ్ళీ అన్వికనే విన్ అయింది. సో మొత్తానికి ఓవరాల్గా 3 రౌండ్స్లో ముగ్గురము విన్ అయినట్టే.
మా గేమ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.